ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కులు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు కాంగ్రెస్ లీడర్లు. గతంలో రాజీనామాలు చేయకుండానే తమ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేని బీఆర్ఎస్ నేతలు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు కాంగ్రెస్ లీడర్లు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఢిల్లీ వెళ్లి నీతులు చెప్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్. ఫిరాయింపులపై కోర్టుకెళ్తాం, రాష్ట్రపతిని కలుస్తామంటున్నారని, మరి 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు ఈ జ్ఞానం ఏమైందని ప్రశ్నించారు. గతంలో ఏ రాజ్యాంగబద్ధంగా 2018లో 85 సీట్లు వచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని అంగట్లో బర్లను దొరలను ఉన్నట్టు కొన్నావు. అప్పుడు సిగ్గుశరం లేకుండా రాస్తాను నీకు. ఇవాళ నువ్వు ఢిల్లీలో కూర్చొని సూక్తులు వాళ్ళకు చెప్తున్నావు. పార్లమెంటు పోతాం, సుప్రీంకోర్టు పోతాం, రాష్ట్రపతి గారిని కలుస్తామని. ఒరే తమ్మి, తెలంగాణ పదాన్ని కూడా తీసేసిన ద్రోహులు మీరు. మీ పార్టీ పేరు నుంచి ఇవాళ ఫిరాయింపుల గురించి మాట్లాడతావు. మాజీ సీఎం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగే కొందరు బీఆర్ఎస్ నేతలు రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రజాపాలనపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేపర్ లీక్ ఘటనలు జరిగినప్పుడు వీరంతా ఎక్కడ పోయారని ప్రశ్నించారు. స్కూళ్లలో టీచర్ల కొరత సమస్య పరిష్కరించేందుకే డీఎస్సీ నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షలు వాయిదా వేయాలని కోరడం సరికాదన్నారు. దోచుకున్నది కేసీఆర్ కుటుంబం అయితే వారికి వత్తాసు పలికే మోచేతి నీళ్లు తాగే నాయకులు గాదర్ కిషోర్ గారు, బాల్క సుమన్ గారు, లేదంటే గువ్వల బాలరాజు గారు. వీరికి ఉద్యమ నేతలుగా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఈ ముగ్గురికి ఏ మాత్రం మానవత్వం గాని బుద్ధి జ్ఞానం గాని ఉంటే టీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలుగా ఎలాంటి నియామకాలు చేపట్టనప్పుడు, అదేవిధంగా నియామకాల పేరు మీద నోటిఫికేషన్లు వచ్చి ఆ నోటిఫికేషన్లు వాయిదాలు పడ్డప్పుడు, వాయిదాలు పడ్డ తర్వాత చాలా కాలం 10 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నోటిఫికేషన్లు నియామకాల పేరు మీద పేపర్ లీకేజీలు టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ నాయకుల మరి తాబేదారులు మరి బినామీలు పేపర్లు మరి కిల్లి కొట్టు దగ్గర కూడా అమ్ముకుంటున్నప్పుడు ఈ సన్నాసులు ఎక్కడ నిద్రపోయారని చెప్పి నేను ప్రశ్నిస్తాను. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పదవిని పక్కన పెట్టి మరీ అంతు చూస్తామని హెచ్చరించారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం. కేటీఆర్ పెయిడ్ బ్యాచ్ తో ధర్నాలు చేయించి ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. దళిత నాయకులను అడ్డం పెట్టుకుని పబ్బం గడపాలని చూస్తున్నారన్నారు. గాదరి కిషోర్, బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థం స్వామివారిని నేరుగా దర్శించుకునేందుకు వీలుగా నూతన క్యూ లైన్ ను ప్రారంభించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఆ తర్వాత అధికారులతో రివ్యూ చేశారు. ఆలయ అభివృద్ధిపై పలు సూచనలు చేశారు చామల కిరణ్ కుమార్, బీర్ల ఐలయ్య. రేపు కురియన్ నేతృత్వంలోని ఏఐసీసీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రివ్యూ చేయనుంది. గెలిచినా ఓడిన అభ్యర్థులతో మాట్లాడనుంది. గెలుపుకు అనుసరించిన వ్యూహాలు, ఓటమికి కారణాలు అడిగి తెలుసుకోనుంది.